బాబావారు తమ గురువును ప్రేమించిన తీరు గమనిస్తే స్కాంధ పురాణాంతర్గతమైన శ్రీ గురుగీతలో పరమశివుడు ధ్యానమూలం గురోర్మూర్తి అని బోధించిన దానితో సరిగ్గా సరిపోతుంది. శ్రీ సాయినాథుడు తమ ఆచరణ ద్వారా తమ భక్తులకు బోధించిన అద్భుతమైన సాధన ఇది. అసలు గురుభక్తికి నిలువెత్తు నిదర్శనం శ్రీ షిరిడి సాయినాథుల వారు. శ్రీ సాయి సచ్చరిత్రలో బాబావారు తమ గురువు మీద తమకు గల గురుభక్తిని ఎంతో అందంగా చాటుకున్నారు. తమ గురుభక్తి గురించి చెబుతూనే తమను గురువుగా ఆశ్రయించిన వారు ఆయనను ఎలా ప్రేమించాలో చెప్పకనే చెప్పారు. అసలేం చెప్పారాయన? తమను తమ గురువు బావిలో తలక్రిందులుగా వ్రేలాడతీసినప్పటి సంఘటన గురించి చెబుతూ శ్రీ సాయి ఇలా అంటారు: తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా జూచునట్లు నా గురువు నన్ను కాపాడారు. నన్ను తమ బడిలో చేర్చుకున్నారు. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని. నా అభిమానమంతా తొలగిపోయింది. గురువుగారి మెడను కౌగిలించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపించింది. వారి ప్రతిబింబము నా కనుపాపల యందు నిలవనప్పుడు నాకు కనులు లేకుండటే మేలనిపించింది. ఇంకా బాబా ఇలా అంటారు: నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతటిని నా గురువుపైనే నిలిపితిని. నాకు ఇంకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేయునప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. బాబావారు తమ గురువును ప్రేమించిన తీరు గమనిస్తే స్కాంధ పురాణాంతర్గతమైన శ్రీ గురుగీతలో పరమశివుడు ధ్యానమూలం గురోర్మూర్తి అని బోధించిన దానితో సరిగ్గా సరిపోతుంది. శ్రీ సాయినాథుడు తమ ఆచరణ ద్వారా తమ భక్తులకు బోధించిన అద్భుతమైన సాధన ఇది. మరి ఆయన రూపము, ఆయన స్మరణ మన మనస్సులలో నాటుకుపోవాలంటే అంత సులభమా? దానికి కూడా బాబా మార్గం అందించారు. అది మనందరికీ తెలిసిన విషయమే కూడా. అది కూడా బాబావారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రేమతో నా నామం ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. నా లీలలు గానం చేసేవారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇస్తానని నమ్ము. ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపిస్తూ, నా పూజనే సల్పుతూ, నా లీలలను చరిత్రను మననం చేస్తూ ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందు ఉంచుకునేవారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకొందురు? వారిని మరణం నుండి బయటకు లాగుతాను. నా కథలు విన్నచో సకల రోగములు నివారించబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలు వినండి. వాటిని మనసున నిలుపుకోండి. ఆనందమునకు, తృప్తికి ఇదే మార్గము అని అంటారు శ్రీ సాయి సచ్చరిత్రలో బాబావారు. అయితే ఇక్కడ ఇంకొక చిక్కుంది. ఊరికే పెదాలు కదిలిస్తూ నామజపం చేస్తే ఫలిస్తుందా? ఇన్నిసార్లు పారాయణ చెయ్యాలి అనుకుని పేజీల వెంబడి పరిగెడితే సరిపోతుందా? నిజంగా నామస్మరణ ఎప్పుడు ఫలిస్తుందో చెబుతూ భరద్వాజ మాస్టర్ గారు ఇలా అంటారు: ఒక తల్లి భోజనం చేస్తూ దూరదేశంలో ఉన్న తన కొడుకును గుర్తు చేసుకుంటుందనుకోండి. అప్పుడు ఆమెకు కంట నీరు నిండుతుంది, గొంతు బొంగరపోతుంది. ఆర్తితో నా బిడ్డ ఈ పూట భోంచేశాడో లేదో, ఎలా ఉన్నాడో ఏమో అని తలుచుకుంటుంది. అలా మన గురువును గాని ఇష్టదైవాన్ని గాని అత్యంత ఆర్తితో స్మరిస్తూ నామస్మరణ చేసినప్పుడు అది నిజంగా భగవంతుణ్ణి కదిలిస్తుందట. ఎందుకంటే భగవంతుడు భక్తి ప్రేమలకు బానిస కాబట్టి. పారాయణ కూడా అంతే. సాయినాథుని చరిత్రే కాదు, రామాయణము, భాగవతము, శివపురాణము ఏది పారాయణ చేసినా మనం చదువుతున్న ఘట్టంలో మనము పాత్రదారులమైనట్లు, ఆ లీల మన ముందే జరుగుతున్నట్లు, ఆ బోధ మన హృదయానికే జరుగుతున్నట్లు భావించాలి. అప్పుడు ఆ పారాయణ పండిపోతుంది. ఎందుకంటే భగవంతునికి భావం ప్రధానం. ఎన్నో అమృత రసగుళికలు నింపుకున్న శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం పరమశ్రేష్టదాయకం, సర్వ పాపహరణం, సకల రోగ నివారణం, ముక్తి బాటకు సులభ మార్గం. సెలవు మరి. ఓం సాయిరాం. జై గురుదేవ. శ్రీమాత్రే నమః.